కష్టం రావాలి. ఎలాంటి కష్టం అంటే, అలా సాఫీగా వెళ్ళిపోతున్న లైఫ్‌లోకి సడెన్‌గా ఒక బ్రేక్ పడి, ఎటు చూసినా సరే మొత్తం అంతా ఫ్రీజ్ అయిపోయినట్టు, దిక్కు దివాణం లేనంత పెద్ద కష్టం రావాలి. అలా వచ్చినప్పుడు, అలాంటి కష్టంలో నువ్వు పడ్డప్పుడు, అస్సలు సిసలైన ధైర్యం అనేది బయటకొస్తది. ఎవ్వడు కనిపించడు. మొత్తం శూన్యమే. ఎవడైనా పక్కన కూర్చొని, "అరేయ్! ఏం పర్లేదు. మనం చూసుకుందాం" అనేవాడుంటే బావుండు అనిపిస్తది. ఎవరి దగ్గరైనా కూర్చొని, "నేను బానే ఉన్నాను కదా! నాకే ఎందుకిలా జరిగింది" అని చెప్పుకోవాలనిపిస్తది. కానీ ఇలాంటి ప్రతి క్వెషను, ఇలాంటి ప్రతి ఆశ మనకొచ్చిన కష్టం ముందు ఆశగానే మిగిలిపోద్ది తప్ప ఎవడు రాడు. అలాంటి టైం తర్వాత నీలో ఒక మొండితనం వస్తది చూసావా? అంటే ఆల్ ఆఫ్ సడెన్ అలాంటి కష్టం వచ్చిన వెంటనే ఫస్ట్ భయమేస్తది. ఇప్పుడేంటి పరిస్థితి? ఎలా దీంట్లోంచి బయటికి రావడం? అసలు బయటికి రాగలమా? లేదా? ఇలా అయిపోయిందేంటి? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? అసలు చేయగలనా? లేదా? ఇన్ని డౌట్‌లొచ్చిన తర్వాత భయమేస్తది. గుండె ఒక 200, 300 వేగంతో కొట్టుకుంటూ ఉంటది. కళ్ళల్లో ధైర్యం చచ్చిపోకూడదు అని జెప్పి అద్దంలో చూసుకున్న ప్రతిసారి మనకి మనం ఇచ్చుకునే మోటివేషన్ ఉంటది జూసావా? ఆ మోటివేషను ఒక బాధలోంచి, ఏడుపులోంచి ఏదన్నా అయిపోద్దేమో ఎలాగా అనే భయంలోంచి వస్తది చూసావా? అలాంటి మోటివేషను నీలోంచి నీకు దొరికినప్పుడు, ఆ తర్వాతిచ్చే కమ్‌బ్యాక్, ఆ కష్టం తర్వాత, ఆ భయం తర్వాత, ఆ ఏడుపు తర్వాత ఎవరు లేని చోట కూర్చొని ఒక్కడినైపోయాను అనే ఒక ఫీలింగొచ్చిన తర్వాత, ఒక చిన్న సైజు మొండితనం బయలుదేరతది. అది ఒక మర్రి చెట్టంత అయిపోయి ఆకాశాన్ని తగిలేంత వరకు ఎదగడానికి పెద్ద టైం పట్టదు. మోస్ట్‌లీ 2-3 డేస్ ఆర్ 1 వీక్ ఆర్ 10 డేస్. ఇంకా గట్టిగా ఏం తీసుకుంటే 1 మంత్. దాని తర్వాతొచ్చే మొండితనం ఎలా ఉంటదంటే, అసలు దాన్ని నువ్వు ఎక్స్‌పెక్ట్ జేయలేవు. సో, ఈ పోర్షన్ ఎందుకు జెప్పానంటే నేను, మనిషి అన్న తర్వాత 100% కష్టం రావాలి. అదెలాంటి కష్టం అంటే డబ్బులు లేకపోవడమో, ఉద్యోగం దొరక్కపోవడమో, లేకపోతే తిండి దొరక్కపోవటమో, లేదంటే ఏయ్యో గొడవలు ఇయన్నీ గాదు. మనం ఒకటి ఊహించుకుని, అది చేస్తున్న ప్రాసెస్‌లో అంతా బావుండి, ఆ ప్రాసెస్‌కి సంబంధించి ఒక చిన్న గ్లిచొచ్చి, చిన్న ప్రాబ్లమొచ్చి, ఆ ప్రాసెస్ ఆగిపోద్ది జూసావా? అప్పుడు నిజంగా మనకేం జేయాలో అర్థం అవ్వదు. ఎందుకంటే ఇప్పటిదాకా మనం అనుకున్నది, ఇప్పటిదాకా మనం దాచుకున్నది, ఇప్పటిదాకా మనం కష్టపడింది అంతా ఫోకస్‌డ్‌గా ఒక చోట పెట్టినప్పుడు, ఇది బావుంటే మనం బావుంటాం. మనతో పాటు చాలామంది బావుంటారు అని మనం ఆశపడినప్పుడు, అలాంటి ఆశకి ఒక పెద్ద బొక్క పడినప్పుడు, ఒక రకమైన దాన్నేమంటారు? ఎంప్టీ ప్లేస్ క్రియేట్ అయిపోద్ది మన చుట్టూ. అది అసలు సిసలైన కష్టం. దాని మ్యాజిక్ ఏంటంటే, దాంట్లో నుంచి నిన్ను ఎవడో కాపాడలేడు. అలాంటి కష్టంలో నుంచి. నీకు నువ్వే నీలో చాలా ధైర్యం నింపుకొని, నీకు నువ్వే చాలా సోది కబుర్లు చెప్పుకుంటావా, అబద్ధాలు చెప్పుకుంటావా, లేదంటే మోటివేట్ చేసుకుంటావా, ఏదోకటి చెప్పుకొని, నిన్ను నువ్వు ఆ భయంలోంచి బయటికి తీసి పక్కన నుంచోబెట్టి, "ఒరేయ్! అది చిన్నదిరా, అదేం అవ్వదు. సో, ఇంత చేసావు కదా! ఆ చిన్న దాని గురించి ఎందుకు భయపడుతున్నావు? ఏమీ కాదు. హ్యాపీగా నువ్వు అవసరమైతే ఇంకో 2, 3 గంటలు కష్టపడు. లేదంటే ఇంకో 4 గంటలు కష్టపడు. లేదంటే 4 గంటలే పడుకో. లేదంటే ఏదో ఒకటి ప్లాన్ జేసి నువ్విక్కడ నిలబడాల్సిందే. ఎందుకంటే నువ్వు తప్ప, నీకు తప్ప ఇది ఎవరి వల్ల కాదు. ఒక 20 మందొచ్చి ధైర్యం చెప్పినా సరే, నీ మనసులో ఇది నేను చేయగలను అనేది క్రియేట్ అయ్యి ఒక మొండితనం వచ్చే వరకు నువ్వేం పీకలేవు అని నీకు తెలుస్తది జూసావా? అప్పటినుంచి మొదలవుతది అసలైన జీవితం. ప్రతి మగోడు, స్పెషల్‌గా మగోళ్ళ గురించి జెప్తున్నా. మనకి 20-25 సంవత్సరాలు ఒక ఫేజు, 25-35 ఒక ఫేజు, 35-45 ఒక ఫేజు, 40 తర్వాత ఇంక ఏది దొరికితే అదే అన్నట్టు ఉంటదనుకో. కానీ ప్రతి అబ్బాయి, ప్రతి మొగోడు ఒక విషయం దగ్గర మొండోడవుతాడు. ఒక సిట్యుయేషన్ దగ్గర మొండోడవుతాడు. ఒక భయంకరమైన సిట్యుయేషన్ దాటి బయటికి రావాల్సిన సిట్యుయేషన్‌లో మొండోడవుతాడు. అలా ఎప్పుడైతే మొండోడవుతాడో నాకు దెలిసి అప్పుడే ఆడికి జీవితం అంటే ఏంటో అర్థమవుద్ది. దాని తర్వాత నుంచే ఆడు బాగుండడం మొదలుపెడతాడు. ఇప్పుడు చాలామంది అంటారు,
"రేయ్! ఈడెవడిని పట్టించుకోడు. అసలు కొంచెం అన్నా మానవత్వం ఉండాలి కదరా!" అంటారు. ఎందుకు అలా మనం వేరే వాళ్ళని అనాల్సొస్తదంటే, అది మన గొప్పతనం గాదు. అప్పటిదాకా మనకి ఆడికి తగిలినలాంటి దెబ్బ తగలక. ఆడేం జేస్తాడు, అంతకుముందు ఒక 5 సంవత్సరాలకు ముందో, 6 సంవత్సరాలకు ముందో బావుండాలి, అందరూ బావుండాలి, ఎవడన్నా పిలిస్తే టక్‌మని ఎళ్లి హెల్ప్ చేయటాలు, లేదంటే మనోళ్ళు, మావోళ్ళు అని జెప్పేసి అందరిని నమ్మేయడాలు, లేదంటే ఎవడైనా ఓ రూ. 10 అడిగితే రూ. 15 ఇచ్చి, "ఒరేయ్! ఇది నువ్వు జాగ్రత్త చెయ్యి, నాకు ఇద్దిగానిలే ఉన్నప్పుడు" అని జెప్పేసి ఆడి దగ్గర ఉందో లేదో చూసుకోకుండా అవతలోళ్ళకి ఇచ్చేయడాలు, ఇలా అన్నీ చేస్తా ఉంటే, ఆల్ ఆఫ్ సడెను ఆడు చేసినియన్నీ ఆడికి ఎదురు తిరిగి, ఆడి మీద రివర్స్‌లో ఒక వార్ ప్రకటిస్తే, అంటే "నువ్వేం చేసావు బొచ్చు" అన్న రేంజ్‌లో పరిస్థితులు ఆడి మీద తిరగబడిన తర్వాత, ఆటోమేటిక్‌గా ఆడు స్వార్థపరుడయిపోతాడు. ఎందుకయిపోతాడంటే, ఎందుకు? అహా! అసలు ఎందుకు? నీ పని నువ్వు చేసుకొని, నీ కోసం ఇప్పుడు నీకెవరైతే కంఫర్టబుల్‌గా ఉంటారో వాళ్ళ కోసం నువ్వేం చేసినా బావుంటది గానీ, కనిపించిన ప్రతి నా కొడుకు, ప్రతి దాన్నేమంటారు ఇంకా బూతులొస్తున్నాయి గానీ తిట్టకూడదు కదా! ముందు ముందు తిట్టాల్సిన సిట్యుయేషన్స్ కూడా రావచ్చేమో. ఎందుకంటే, కొంచెం కంటెంట్ హార్డ్ చేద్దాం. సో, ప్రతి ఎదవని నమ్మి మనం ముందుకెళ్తున్న సమయంలో, అరే! అనవసరంగా నమ్మాం కదా! మనకెందుకు ఇయన్నీని? మన దగ్గర దమ్ముంది. మన దగ్గర కెపాసిటీ ఉంది. మనకు తెలివితేటలున్నాయి. మనం చేసుకోగలం. మనం దాచుకోగలం. మనం తినగలం. మనం కొనుక్కోగలం. ఇయన్నీ మానేసి, నువ్వు ఆళ్ళని ఈళ్ళని నమ్మి, ఆళ్ళకి ఈళ్ళకి ఒకటి పొజిషన్ క్రియేట్ జేయాలి. ఒకటి ఇది చేయాలి. ఒకటి అది చేయాలని ఎందుకంత తాపత్రయం? సో, ఇలాంటియి చేసి పెద్ద పెద్ద తూట్లు పెద్ద పెద్ద దెబ్బలు తగిలిన తర్వాత, తూట్లు పడిన తర్వాత ఒక హార్డ్‌నెస్ ఒచ్చేస్తది. ఇప్పుడు చెయ్యుంది. కరెక్ట్‌గా జూమ్ జేసి చూస్తే ఇక్కడ కాయలుంటాయి. ఎందుకింత హార్డ్ అయిపోయింది అంటే ఎక్సర్‌సైజులు చేసో, లేదంటే కొంచెం హార్డ్ వర్క్ చేసో, ఇదంతా చేస్తూ ఉండడం వల్ల ఫస్ట్‌లో ఇక్కడ నీటి పొక్కులేస్తాయి. తోలు లెగుస్తది. చాలా మంటొస్తది. నీటి బుడగొచ్చి అది పగిలి ఆ తొక్కలేసినప్పుడు చాలా మంటొస్తది. ఇది ఎలా అంటే "యమ్మ ఏంట్రా బాబు! ఇది తగ్గుతదా? తగ్గదా?" అనిపిస్తది. కానీ ఆ చిన్న, ఆ చిన్న దెబ్బకి భయపడి మనం ఆ రోజుతో పని ఆపేసామనుకో, దీన్ని చెడగొట్టింది మనమే. అదేంటంటే అంతే సుకుమారానికి అలవాటు పడిపోయి, మళ్ళీ ఇంకొకసారి హార్డ్ వర్క్ చేద్దాం అనేది కోఆపరేట్ చేయదు. కానీ ఇది అలా అయినా ఒకవేళ మళ్ళీ పని జేసి దాంట్లో నుంచి రక్తం వచ్చినా సరే, నువ్వు ఆ పారని, ఆ గుణపాన్ని, ఆ పనిని అంతే గట్టిగా పట్టుకున్నావనుకో, చివరికి ఇలా అవుద్ది. ఇప్పుడు దీనికేం అవ్వదు. నువ్వు ఎంత హార్డ్ వర్క్ జేసినా సరే, ఇంకా చెయ్యి పర్లేదు ఇక్కడ ఏం అవ్వదు ఇదంతా జుజుబి అన్నట్టు తయారవుద్దనమాట ఇది. సో, మన బతుకులు కూడా అంతే. అందుకని ఎప్పుడైనా సరే బావుండాలి. మనకసలు చాలా బావుంది, అద్భుతంగా ఉంది అని జెప్పి కళ్ళు మూసుకుపోయి కూర్చోకు. ఇక్కడ ఏది బాగోదు. మనం చాలా అలర్ట్‌గా ఉండాలి. ఎప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో అబ్జర్వేషన్‌లో ఉండాలి. ఏ మాత్రం నువ్వు మనుషుల మీద నమ్మకాలు పెట్టుకొని కళ్ళు మూసుకుపోతే, నీ ముందు ఒక అతి పెద్ద కష్టం వస్తది. అది ఎలా వస్తది? ఏ రూపంలో వస్తదో ఎవడికి తెలీదు. అయితే నిన్ను 16 ఎదవలా అన్నా నిలబెడతారు. లేకపోతే నిన్ను నడి రోడ్డు మీద కన్నా ఈడుస్తారు. లేకపోతే నువ్వు పెట్టిన నమ్మకాలన్నీ నాశనం జేసి, చివరికి నీ బతుకుని కూడా దుమ్ము పాలంటారు చూసావా? బూడిద పాలంటారో అలా చేసేయడానికి కూడా వెనకాడరు వాళ్ళ స్వార్థాల కోసం. అందుకని అలాంటి కష్టం రాకముందే అలర్ట్‌గా ఉండు. ఒకవేళ అలాంటి కష్టం వచ్చిందా? చాలా హ్యాపీగా ఫీల్ అవ్వు. అప్పుడుతో నీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ వచ్చేస్తది. అప్పుడుతో నువ్వు చాలా ప్యూర్ అయిపోతావు. అంటే చూసావా? ఈడు దొంగ కొడుకురా! ఈడు అసలు దేనికి రెస్పాండ్ అవ్వడు అని ఒక పేరు తెచ్చుకుంటావు. ఆ పేరు తెచ్చుకున్నోడు ఎవడైనా సరే నా దృష్టిలో బ్రహ్మాండంగా బ్రతికేస్తాడు. ఎందుకంటే యెస్. ఆడు ఎవడి దగ్గర లాక్కోడు. ఆడు ఎవడిని మోసం చేయడు. ఆడు చేసేదల్లా ఏంటంటే, "ఒరేయ్! అరేయ్! రేయ్! పలానోడికి పాపం అర్జెంట్ అంటరా కొంచెం ఇదిరా" అన్నప్పుడు, "ఒరేయ్! నేను చేయలేనురా బాబు. నాకు సంబంధం లేదని" ఎళ్ళిపోతాడు. ఎందుకెళ్ళిపోతాడంటే, ఆడు చూసిన దరిద్రాలు అలాంటియి అయ్యుండొచ్చు కదా! నువ్వెలా డిసైడ్ జేస్తావు? ఇప్పుడు నేనే ఉన్నాను. బేసిక్‌గా నేనేంటంటే ఆహ్, దాచుకోవాలి, పోగేసేసుకోవాలి, ఇంత ఇది జేసేయాలి అనే క్యాండిడేట్‌ని కాదు. నాకేంటంటే బావుండాలి. అందరూ హ్యాపీగా ఉండాలి. తింటా ఉండాలి. అది జేయాలి, ఇది జేయాలి. సరదాగా ఉండాలి. మనతో పాటు ఆళ్ళు కూడా కొంచెం గ్రో అయితే బావుంటది అనే కేటగరీ నేను.
ఇప్పుడు నాలాంటోడికి వెక్స్ అయిపోయేంత దెబ్బలు తగిలినాయి అనుకో, ఒక 2, 3 నేనేం చేస్తాను? బొచ్చు మీద ఏకను. నాకెందుకు? ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి ఎప్పటి వరకు మంచిగా ఉంటాడంటే, నాకు తెలుసుకున్నంత వరకు, ఆడు కింద పడిపోనంత వరకు. ఇప్పుడు ఆడికే తినడానికి కూడు లేకుండా చేసేస్తున్నారనుకో, అప్పుడేమవుతది? ఆడు వెక్స్ అవుతాడు. ఆడికి చిరాకు దొబ్బుతది అన్నట్ల మీద. ఎందుకురా బాబు! మన 4 మెతుకులు ఏదో మనం సంపాదించుకుందాం అని చెప్పి, ఒక కరుడుగట్టిన దాన్నేమంటారు? పట్టించుకోని మనిషిగా తయారవుతాడు. దానివల్ల ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏంటంటే తెలియనోడో, లేదంటే మన మీద కడుపు మంట ఉన్నోడో, "ఎదవరా బాబు ఆడసలు ఎమ్మ రూపాయి పావలా సాయం చేయడు" అంటాడు. పోన్లే అన్నయి. అలా అనిపించుకోవడమే బెటరు. అలా ఎవడో అంటాడు కదా అని జెప్పేసి ఇంకా మనుషుల దగ్గర లొంగిపోయి, వంగిపోయి ఎవడేమన్నా సరే మనం ఆహా! ఈ జీవితంలో మనుషులు కదా ముఖ్యం, డబ్బులు కాదు కదా అని జెప్పి శ్రీరంగ నీతులు చెప్పుకుంటూ అక్కడే కూర్చున్నామనుకో, ఒక 10, 15 సంవత్సరాలు వెనక్కెళ్ళిపోయామనుకో, తర్వాత ఆ 10, 15 సంవత్సరాలని నువ్వు డామినేట్ చేసి మళ్ళీ ఫార్మ్‌లోకి రావడానికి పడే తిప్పలుంటాయి చూసావా? కుక్కకు కూడా ఉండవు. కుక్కతో పోల్చకూడదు గానీ, కుక్కకు కూడా ఉండవు. ఒకవేళ నువ్వు అంతకు మించి కష్టపడినా కూడా ఆ ఫామ్‌లోకి రావు. అందుకని దయచేసి లైఫ్‌లో ఎంత వీలైతే అంత తొందరగా ఇందాకడ ఫస్ట్‌లో నేను చెప్పినంత పెద్ద కష్టం వచ్చేయాలని కోరుకోండి. ఏంటి పృథ్వీ నువ్వు కష్టం రావాలని ఎవడన్నా కోరుకుంటాడా అసలు అంటావేమో. అలాంటి కష్టం నీకు 40 సంవత్సరాల లోపు వచ్చేసిందనుకో, నువ్వు చాలా చాలా అదృష్టవంతుడివి. ఒక 10,00,00,000 నీకు ఎక్కడో దొరికితే ఎంత అదృష్టవంతుడివో, ఒక 50, 60,00,00,000 ఒక 100,00,00,000 లాటరీ దొరికితే నువ్వు ఎంత అదృష్టవంతుడివో, అలాంటి కష్టం నీకు 40 సంవత్సరాల లోపు వచ్చేస్తే అంత అదృష్టవంతుడివి. 40 దాటిన తర్వాత నేను చెప్పినంత పెద్ద కష్టం గాని నీకొచ్చిందా తట్టుకోలేవు. ఎందుకంటే అప్పుడు నీ బాడీ నీకు కోఆపరేట్ చేయదు. నీ మెంటల్ స్టేటస్, నీకుండే బరువు బాధ్యతలు నీకు కోఆపరేట్ చేయవు. అందుకని వెరీ సూన్ ఎంత వీలైతే అంత తొందరగా వీడియో ఫస్ట్‌లో చెప్పాను. అలాంటి కష్టం రావాలని కోరుకో. తర్వాత బ్రహ్మాండంగా బ్రతికేస్తావు. మర్చిపోయాను. చాలా గ్యాప్ వచ్చింది మాట్లాడడానికి. సో, కొన్ని పనుల వల్ల ఆహ్, కొన్ని దాన్నేమంటారు? దీన్ని దాన్ని ఒక 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 టైమ్ టేబుల్ అనేది విచ్చలవిడిగా పిచ్చి పిచ్చిగా అయిపోవడం వల్ల ఒక గ్యాప్ వచ్చింది. సారీ. మాట్లాడుకుంటూనే ఉందాం. మోస్ట్‌లీ రోజు. కుదరకపోతే అట్‌లీస్ట్ వీక్లీ 3 టైమ్స్.